హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు చేసుకొని తిన్నా ఇలానే చేసుకొని తినాలి అనిపించే రుచితో చాలా బాగుంది. వేడి వేడి అన్నం చపాతీలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంది. ఓకేనా, ముందుగా మనం ఒక 5 పచ్చి కోడిగుడ్లు తీసుకోవాలి. ఈ 5 పచ్చి కోడిగుడ్లని మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ విధంగా కొట్టి అందులో పోసుకుందాం. కానీ మనం కోడిగుడ్లు కొట్టి పోసేటప్పుడు మాత్రం దానికి ఉన్న పెంకులు అందులో పడకుండా చూసుకోండి. ఓకేనా, పెంకులు పడ్డాయంటే మాత్రం మనం తినేటప్పుడు అరగవు. అది జాగ్రత్తగా మనం ముందుగా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు దాంట్లో మనం ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 3 పచ్చిమిరపకాయలని వీటిని కూడా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా, ఒక సగం స్పూను సాల్టు, ఇవి వేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక దాని సహాయంతో ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలి. ఇది ఎలా అంటే ఈ పచ్చసొన మొత్తం కరిగే విధంగా జ్యూస్ లాగా అయ్యే విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇది కలపడానికి దాదాపు ఒక 2-3 నిమిషాలు టైం పట్టద్ది. ఎందుకంటే ఈ సొన కరగాలంటే ఆ టైం పట్టద్ది. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టినాక దాంట్లో గిన్నెలు పెట్టేద్దాం. నేను ఒక 6 కప్పులు తీసుకున్నా స్టీల్. ఓకేనా, ఈ సైజులో ఉండేటి. ఈ పెట్టిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసాక ఆ కప్పుల్లో మనం ఏం చేద్దామంటే ఒక బ్రష్ కానీ ఏదైనా ఒక దాని సహాయంతో ఈ టైపులో కప్పుల లోపల మనం నూనెని అప్లై చేయాలి. ఓకేనా, ఈ టైప్లో ప్రతి గిన్నెకి కూడా నూనెని బాగా అప్లై చేసుకోవాలి లోపల మొత్తం కూడా. ఈ టైప్లో అప్లై చేసిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు సొన ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా మనం ఈ కప్పుల్లో అన్నింటిలో పోసేసుకుందాం. ఈ రెసిపీ ఏంటంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఎలా చేయాలన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఇది మాత్రం రుచి చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, ఇప్పుడు అన్నీ పోసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక 6-8 నిమిషాల దాకా మంట మీడియంలో ఉంచుకునేసి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కూడా నీళ్లు మనం చెక్ చేసుకుంటూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక పోరుకు సహాయంతో ఈ టైప్లో గుచ్చి చూస్తే ఏంటంటే మనకు అర్థమవుతుంది. ఇలా గుచ్చినప్పుడు తీసి పైకి తీస్తే చూడండి చేతికి ఏమీ అతుక్కోదు. ఈ టైప్ వచ్చిందంటే కోడిగుడ్లు ఉడికినాయి అని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి బయట పెట్టి చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు మనం ఇలా ఒక కత్తి కానీ స్పూన్ కానీ అలాంటి దాని సహాయంతో ఈ విధంగా గీకి సింపుల్గా తీసేసుకోవచ్చు. ఓకేనా, అవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా ఏంటంటే మనం చిన్నపిల్లలకి ఎప్పుడు ఒకే వెరైటీగా కాకుండా ఇలా వెరైటీస్తో చేస్తుంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా ఉడికింది, సూపర్గా ఉడుకుతాయి అన్నట్టు. ఓకేనా, లోపల పచ్చనేది లేకుండా మంచి కేక్ టైప్లో ఉడుకుతాయి అన్నట్టు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఒక 3 టమోటాలని మంచి పండ్లు తీసుకునేసి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా మనం పండ్లు. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి విరిసేసి ఒక వెల్లుల్లి గడ్డని తోలు తీసివేసి అల్లం 2 ఇంచుల ముక్కను వేసుకునేసి సోంపు 1 స్పూను, గసగసాలు 1 స్పూను, చెక్క కొద్దిగా, 3 లవంగాలు, 2 యాలకులు, ఇవన్నీ వేసాక మనం గ్రైండ్ చేసుకుందాం. ఎందుకంటే దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు. టమోటాల్లో నీరు శాతం ఉంటుంది కదా, సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టు. దాంట్లో 2 గంటెలు నూనె పోసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి సగం స్పూను జీలకర్ర వేసి ఆ తర్వాత 3 లేదా 4 ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. పెద్ద అయితే 3, చిన్న అయితే 4. ఓకే, ఇప్పుడు వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఇలా బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఈ టైప్ వచ్చినాక 1 స్పూను సాల్ట్ వేసి 2 స్పూన్లు కారం వేద్దాం. 2 స్పూన్లు కారం వేశాక ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఇలా మనం చిటికెడు పసుపు వేద్దాం. ఆ తర్వాత బాగా మిక్స్ చేస్తూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా ఈ టైప్లో వేగనివ్వాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని దాంట్లో వేసేసి దీన్ని కూడా మనం బాగా కలుపుతూ
మంచి కలర్ వచ్చేదాకా పచ్చి వాసన పోయేదాకా ఇలా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకుందాం. అది ఎలా అంటే మన చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో సగం ప్యాకెట్ సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత దీన్ని స్వీట్గా కలుపుతూ ఇలా వెన్నలాగా మారేదాకా బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి మనం సగం స్పూను గరం మసాలా, ఒక్క స్పూను కస్తూరి మేతిని అందులో వేసేసుకుందాం. కస్తూరి మేతిని ఏంటంటే వేసేటప్పుడు ఇలా నలిపి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తోనే కూరకి మంచి రుచి వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా అలా కలిపి రుచి చూసి సాల్ట్ వేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా తెరలనివ్వాలి. ఈ విధంగా తెరిలిన తర్వాత దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇందాక బాయిలింగ్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అన్నింటినీ ఇందులో పెట్టేసుకుందాం. మనం కేక్ టైప్లో చేసిన వాటిని. ఓకే, ఇప్పుడు కాస్త ఇలా తిప్పుకొని మూత పెట్టి ఒక 4-6 నిమిషాల పాటు ఈ పులుసు చిక్కబడేదాకా అందులో బాగా ఉడకనివ్వాలి. అప్పుడు ఈ కోడిగుడ్లకు సారం సూపర్గా వస్తుంది. మీదకించి కొత్తిమీర చల్లేసుకునేసి కాస్త ఇలా తిప్పుకొని ఒక్కసారి చూడండి. కానీ కూర మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. ఈ టైప్లో చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకే ఇవాళ ఈ ఎగ్ గ్రేవీ కర్రీతోని మీ ముందుకు వచ్చాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎంతో కొత్తదనంతో మంచి రుచితో సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో, చపాతీలోకైనా కానీ అలా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్ రుచితో చాలా బాగుంది. ఈ విధంగా చేసుకొని తింటే ప్రతిసారి కోడిగుడ్డుతో ఇదే విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది. మళ్ళీ కలుద్దాం.